సెప్టెంబర్ 16 దేవుని వాక్య ధ్యానం. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని అద్వితీయ శక్తి మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంచుతూ ఉంది. ఆ అద్భుతమైన ప్రసన్నత మన చుట్టూ ఆవరించి ఉండి ఆయన బిడ్డలను అద్భుత రీతిలో నడిపిస్తూ ఉండడం మనమందరం అనుభూతి పొంది దాని ద్వారా ప్రభుని మహిమపరిచే రీతిలో ఉండాలి అని వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంది. ప్రియులారా, ఈ ఉదయం దేవుని వాక్యము మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎల్లవెల్లలా మనతో ఉంటున్నాడు అని చెప్పే అద్భుతమైన ఒక వాక్యం. ఇదిగో నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను ఉంటాను అని వాక్యం మనతో మాట్లాడుతుంది. నిజమే, ఈరోజు చాలా స్థలాలకు మనం ధైర్యంగా వెళతాం, కొన్ని స్థలాలకు భయంతో వెళతాం, మరికొన్ని స్థలాలకు వెళ్ళాలంటేనే ఆలోచిస్తాం. ఇలాంటి పరిస్థితులలో నువ్వు వెళ్ళే స్థలము ఎలాంటి స్థలమైనా, అది యుద్ధభూమైనా, లేక విరోధి సంబంధమైన స్థలమైనా, లేక నీకు కలిగించే భయమో లేతే అవమానమో ఏదైనా కానివ్వండి, నువ్వు వెళ్ళే స్థలములో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులలో నుండి దేవుడు నిన్ను కాపాడుతాను అంటున్నాడు. యుద్ధ భూమిలో భయానకమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీన్లలో ఒకడు గొలియాతు అనబడిన వాడు విర్రవీగుతూ ఇశ్రాయేలీయులకు సవాలు విసురుతూ ఉన్నాడు. అతని ఆకారాన్ని చూసి, ఆ యుద్ధ నైపుణ్యాన్ని చూసి అందరూ భయంతో పరుగులెడుతున్న సందర్భంలో దావీదు అనేటువంటి దేవుని కుమారుడు, దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రభుని నిత్యము ఆరాధించేటువంటి ఆరాధికుడు అక్కడికి వెళ్ళగా ఆ యుద్ధ భూమిలో నువ్వు వెళ్ళొద్దు అని అందరూ కూడా వారించారు. లేదంటే కనీసం యుద్ధానికి సంబంధించిన ఆభరణాలు ధరించుకుని వెళ్ళు అని ఆ ఆభరణాలను పెట్టడానికి ప్రయత్నం చేశారు. వాటన్నిటినీ ప్రక్కన పెట్టి తన దేవుడైన యెహోవా తనకు తోడుగా ఉన్నానని, యుద్ధము యెహోవాదే అని చెప్పి, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని వెళ్ళి ఒక చిన్న వడిసెల రాయితో అతన్ని కొట్టి చంపిన రీతిని మనం చూస్తున్నాం. ప్రియులారా, నువ్వు పోరాటం చేసే భూమి ఏదైనా కావచ్చు, నువ్వు ఏదైనా ఒక సమస్య మీద పోరాటం చేయడానికి ఒక స్థలానికి వెళ్ళొచ్చు, లేక వాక్యాన్ని అందించడానికి ఒక స్థలానికి వెళ్ళొచ్చు, నీ పని కొరకు వేరే స్థలానికి వెళ్ళొచ్చు. చాలాసార్లు మనం ఒక స్థలానికి వెళ్ళటానికి ఒక పని నిమిత్తం వేరే స్థలములకు మనం ప్రయాణం అవుతూ వెళుతున్నప్పుడు ఎవరో ఒకరు మనకు తోడు ఉంటే బాగుంటుందని ఆ స్థలములో ఎవరుంటే అక్కడ మన పని అవుతుందో వారిని తీసుకుని వెళ్ళే ప్రయత్నం మానవ రీతిలో చాలా పర్యాయములు మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నీకు తోడుగా నేనుంటాను. నిజమే ప్రియులారా, ఆ రోజు దావీదుకి ఎవరు తోడు రాలేదు. దేవుడు తన తోడుగా ఉండి, ఎవరైతే ఫిలిస్తీయులు అందరూ అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరూ చూసి భయపడ్డారో అతనిని పడగొట్టి అతని ఖడ్గం చేతనే అతని తల నరికినటువంటి గొప్ప కాపుదల నడిపింపు దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఈరోజు ఏ సమస్యను బట్టైనా నువ్వు భయపడద్దు, ఏ ఇబ్బందికరమైన పరిస్థితినైనా నువ్వు భయపడద్దు, వేరేగా ఆలోచించొద్దు. ప్రతి స్థలములో ప్రతి చోట దేవుడు నీతో ఉన్నాడు అని ధైర్యంతో ముందుకు కొనసాగు. ప్రభు ఆ స్థలమందు దేవుని యొక్క చిత్తములో నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుగా ఉన్నారు. ఇదిగో తండ్రి, ఉదయం నిబిడలు వెళ్ళి ప్రతి స్థలంలో నువ్వు వారికి తోడుగా ఉండి కాపాడండి. నేడు వారి ప్రయాణాలలో, వారి యొక్క ఆలోచనలో నువ్వు తోడే నడిపించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దేవా, నీ బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి. వారికి కావలసిన దీవెనలు నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
మీ అందరికీ నిరంతరం తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.